హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సంజీవిని న్యూమరాలజీ. నేను మీ హోస్ట్ అక్షర విహారి. డెస్టినీ నెంబర్స్ గురించి ఈరోజు అనిల్ రాజ్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో. ఎలా ఉన్నారు బాగున్నాను. సార్? ప్రీవియస్ ఎపిసోడ్స్లో డెస్టినీ నెంబర్స్ గురించి ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా అని చెప్పారు. మరి ఫస్ట్ ఏ డెస్టినీ నెంబర్ గురించి చెప్పబోతున్నారు? మనం ప్రీవియస్ ఎపిసోడ్లో మన డెస్టినీ నెంబర్ ఇన్ డీటెయిల్గా తెలుసుకుందామని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ రోజు ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకోవాల్సిన నంబర్ ఏంటంటే డెస్టినీ నంబర్ 5. అయితే చాలామంది ఏమనుకుంటారంటే ఈ న్యూమరాలజీలో ఈ నంబర్స్ది ఇంపాక్ట్ ఉంటుందని. ఫస్ట్ థింగ్ అందరు గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైనా న్యూమరాలజీ కానివ్వండి ఏదైనా కానివ్వండి మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఓకేనా? ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. దాన్ని మనం ఎలా యూటిలైజ్ చేస్తున్నాం అనేది అది మన డిసిషన్ మేకింగ్ మీద ఉంటుంది. మనం బ్లైండ్గా ఏ దాన్ని కూడా నమ్మే అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు మనం డెస్టినీ నెంబర్ 5 గురించి వస్తే మొత్తం న్యూమరాలజీ మొత్తంలో డెస్టినీ నెంబర్ 5 వచ్చింది. 5 అనేది మోస్ట్ లక్కీ నెంబర్. అయితే డెస్టినీ నెంబర్ అనేది ఎలా తెలుసుకోవాలనేది మనం ప్రీవియస్ దాంట్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాము. కానీ ఇక్కడ చెప్పిన ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే డేట్, మంత్ అండ్ ఇయర్ ఇది మొత్తం యాడ్ చేసినప్పుడు ఒక సింగిల్ డిజిట్ వస్తుంది. ఆ డిజిట్ అనేది 5 వస్తే ఆ పర్టికులర్ పర్సన్ నంబర్ అనేది డెస్టినీ నెంబర్ 5 కింద వస్తుంది. ఓకే, 5 అనేది పాజిటివ్ నంబర్ అండ్ ఇట్ ఈస్ మోస్ట్ లక్కీయెస్ట్ డేట్ ఆఫ్ ఇది డెస్టినీ నంబర్. అయితే డెస్టినీ నంబర్ పాజిటివ్ అన్నప్పుడు మనం తెలుగులో పాజిటివ్ అనే వర్డ్ ఒకటి యూజ్ చేయకుండా ఏమంటామంటే దైవగణం అని అంటామన్నమాట. ఓకే, పాజిటివ్ అంటే దైవగణం. కానీ ఇక్కడ డెస్టినీ నంబర్ అనేది మనకి ఇంటర్నల్లో వస్తుంది. ఇంపార్టెంట్ నంబర్ అనేది రియల్ నంబర్, డెస్టినీ నంబర్ అనేది ఫేట్ నంబర్ కింద. అయితే ఇక్కడ మనం ఏమంటామంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్ డెస్టినీ నంబర్లో అయితే 5 వస్తుందో అక్కడ ఏమంటామంటే వీళ్ళకి బుధుని అనుగ్రహం ఉంది అని అంటాం, పాజిటివ్ కాబట్టి. కానీ ఏమంటామంటే అంతర్లో అంటాం, అంటే ఇంటర్నల్. ఓకే, అయితే డెస్టినీ నెంబర్ 5 ఉంటే వాళ్ళని ఏమంటారంటే వీళ్ళకి బుధుని అనుగ్రహం ఉంది కానీ అంతర్లో ఉంది అని అంటాం. అయితే ఎప్పుడైతే 5 అనేది డేట్ ఆఫ్ బర్త్లో డెస్టినీ నెంబర్గా వస్తే ఫస్ట్ థింగ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీళ్ళ స్ట్రెంగ్త్ అనేది కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఉంటుంది. వీళ్ళ ఇంపాక్ట్ అనేది వీళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ అన్నా మాటలతో మేనేజ్ చేసేంత కెపాసిటీ ఉంటుంది. ఎంత పెద్ద కొట్లాట అని కానివ్వండి, ఎంత పెద్ద డిబేట్ని కూడా వీళ్ళు విన్ చేసే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇంకోటి వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా మంచి బిజినెస్ మైండ్ సెట్ ఉంటారు. అంటే ఎంత ఎమోషనల్ ఉన్నా కూడా క్యాల్కులేటెడ్లో చాలా మంచి మైండ్ సెట్ అనేది వీళ్ళకి చాలా బాగుంటుంది. ఇంకోటి ఎలాంటి అంటే మాటలతో పాటు ఈ బిజినెస్ ఎందుకు ఉంటుందంటే బుధుని అనుగ్రహం అనేది ఉంటుంది. దాంతోపాటు వీళ్ళు ఎలాంటి ప్రొఫెషనే కానీ బిజినెస్ అని ఎంచుకోవాలంటే ఏ బిజినెస్లో అయితే వీళ్ళ కమ్యూనికేషన్ అనేది చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు బిజినెస్లో పోయినామనుకోండి, మనం వీళ్ళు ఏదైనా లావాదేవీలు అంటే మాటలతో మేనేజ్ చేయడం అలాంటిది, లేదా ఇప్పుడు ఎడ్యుకేషన్ దాంట్లో పోతే వీళ్ళు ఎంబీఏకి చాలా మంచి సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అంటే ఓవరాల్ చెప్పాలంటే 5 అనేది వెరీ గుడ్ నంబర్. దీనివల్ల మీకు నెగిటివ్ ఇంపాక్ట్ అనేది కాకుండా మీకు డౌన్ఫాల్ కాకుండా సపోర్ట్ చేసే నంబర్ అనేది 5 అన్నమాట. కానీ దీంతో పాటు మీరు హెల్త్ అనేది చూసుకోవాలనుకుంటే 5 అనేది బుధుని ఇన్ఫ్లుయెన్స్లో ఉంటుంది కాబట్టి కొంచెము నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్తో జాగ్రత్త ఉండాలి. ఎప్పుడైనా మీకు కొంచెము నర్వస్ సిస్టమ్కి రిలేట్ ఏదైనా ఇష్యూస్ వస్తే దాన్ని మీరు కేర్లెస్గా తీసుకోకుండా దాన్ని కొంచెం ప్రయారిటీ ఇచ్చి చూస్తే మీకు చాలా ముందే మీరు దాన్ని పసిగట్టవచ్చు అన్నమాట. కాబట్టి 5ని ఓవరాల్ చెప్పాలంటే చాలా మంచి డెస్టినీ నంబర్. కమ్యూనికేషన్ స్కిల్స్లో చాలా బాగుంటారు కాబట్టి మీరు ఏ ప్రొఫెషన్ ఎంచుకున్నా కూడా దాంట్లో మీ టాకింగ్ స్ట్రెంగ్త్ మీద కానీ క్యాల్కులేటెడ్ మైండ్ దాని మీద తీసుకుంటే మంచిది. ఇంకోటి వీళ్ళు ఒక హెల్త్ విషయంలో చూసుకుంటే నరాలకు సంబంధించిన దాంట్లో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచి గ్రోత్ అనేది ఉంటుంది. అయితే ఎవరి డెస్టినీ నంబర్ అనేది 5 ఇంపాక్ట్ అనేది ఉందో వాళ్ళు ఏమైనా స్పిరిచువల్ రెమెడీస్ అనేది తీసుకోవాలని దలుచుకుంటే తప్పకుండా మీరు ఏం చేయాలి అంటే అయితే గాయత్రి మాతకు సంబంధించింది లేదా వెంకటేశ్వర స్వామికి సంబంధించింది ఏదైనా పూజ కానివ్వండి, లేదా టెంపుల్స్కి పోయి దర్శనం చేసుకోవడం, ఎస్పెషల్లీ వెనస్డే రోజు చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటుంది. అంటే పూజ ఏం చేయాలి అంటే మీకు వెంకటేశ్వర స్వామి కానీ విష్ణుమూర్తికి సంబంధించిందంటే విష్ణు సహస్రనామం చేయొచ్చు, దాంతోపాటు లేదా వెంకటేశ్వర సుప్రభాతం అనేది చేయొచ్చు, లేదా సూక్ష్మంలో మోక్షం సింపుల్గా కావాలంటే గాయత్రి మాత మంత్రం అనేది
మీరు మనసులో సాధన చేస్తే మీకు తప్పకుండా మంచి ఇంపాక్ట్ అనేది ఈ స్పిరిచువల్ రెమెడీస్తోని మీకు ఉంటుంది. ఇది ఒక డెస్టినీ నెంబర్ 5 గురించి మనం ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.